హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ నేను మీకు టెర్రస్ గార్డెనింగ్ చూపిస్తానండి. చాలా రకాల మొక్కలు ఉన్నాయి. సో ఇదంతా మా ఆంటీ వాళ్ళ ఇంట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు మా ఆంటీ. నేను తీస్తూ ఉంటాను, చూడండి. మారేడు చెట్టు చూసారా ఇది? నెక్స్ట్ చాలా పెద్ద గార్డెన్ అండి. టెర్రస్ మీదే మనం ఇంత బ్యూటిఫుల్గా పెంచుకోవచ్చు. ఇది మీకు పార్ట్ 2 చూపిస్తాను మళ్ళీ సెకండ్ వీడియోలో, ఎందుకంటే ఒకటే పాటలు మొత్తం పట్టదు. బనానా చూసారా, ఇది కుండీలోనే వేసారా ఆంటీ వాళ్ళు? ఎన్ని డేస్ అయింది ఆంటీ అది వేసి? 1 మంత్. ఇది 1 మంత్కి ఇంత సైజ్ వస్తుందండి ప్లాంట్ మనకి. నెక్స్ట్ పారిజాతం. ఇది పారిజాత మొక్క అండి. అన్నీ మనం బకెట్స్ అండ్ కుండీల్లోనే వేసాం. ఇట్లా ప్లాస్టిక్ బకెట్స్ అండ్ డస్ట్బిన్స్లో కూడా మనం వేసుకోవచ్చు. మనం ఏదేనికి పెట్టుకుంటే అదే మనకు కుండీ అవుతుంది. తర్వాత ఈ మొక్క ఆంటీ ఎల్లో సువర్ణగన్నేరు, రెడ్ సువర్ణగన్నేరు. ఇది ఇంకా పూలు రాలేదండి. పూలు వచ్చిన తర్వాత నీకు మళ్ళీ ఇంకో వీడియో తీస్తాను. సీతమ్మవారి జడబంతి. ఇది సీతమ్మవారి జడబంతి చెట్టు అంట. చూసారా మొక్క ఎంత బాగుందో కదా, ఇది రెడ్ కలర్ షేడ్. నెక్స్ట్ ఎడినం. ఇది చూడండి, ఈ పువ్వు స్పెషాలిటీ ఎడినం. ఇది కాస్ట్లీ అంటండి ఈ మొక్క స్పెషాలిటీ ఏంటంటే ఎక్కువ ఫ్లవర్స్ వస్తుంది, బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇది ఒక్క దాంట్లోనే ఇట్లా లోపల చూసారా ఎన్ని ఫ్లేయర్స్గా ఫామ్ అయిందో ఈ మొక్క. ఇందులో కలర్స్ ఉంటాయా అంటే? ఉంటుంది. మొత్తం వచ్చాక లోటస్ లాగా ఉంటుందండి. మీకు అది చూపిస్తాను నేను మళ్ళీ. రెడ్ కూడా ఉంటుంది ఇందులో రెడ్ షేడ్ కూడా అవైలబిలిటీ ఉంటుందంట. ఇది అన్ని నర్సరీస్లో దొరుకుతుందా? ఇది అన్ని నర్సరీస్లో దొరుకుతుందండి. దీని పేరు ఎడినం. సీతమ్మవారి జడబంతి చంద్రకాంత కలర్. ఇది చంద్రకాంత కలర్ అంటండి సీతమ్మవారి జడబంతి. నూరు వరహాలు. ఇది చూసారా, 100 వరహాల చెట్టు. దీనికి 100 పూలు ఉంటాయా, అందుకని 100 వరహాలు అయింది ఇది. అవును. చూసారా, ఇది రెడ్ కలర్ బాగుంది కదా. పింక్ మందార, హైబిస్కస్. ఇది మందారం అండి. ఇది పింక్ కలర్ అంట, ఇంకా మొగ్గల్లోనే ఉంది. ఇది శంకు పూలు. ఇవి శంకు పూలు. బ్లూ కలర్. చూసారా, బ్లూ కలర్. ఇది కలర్లో ఉంటుంది కాబట్టి శంకు అన్నారా. మొత్తం పువ్వు ఇచ్చాక అది శంకు షేప్లో ఉంటుందండి. ఇది కస్తూరి పట్టి మొక్క. ఇది రెడ్ కలర్ కస్తూరి పట్టు అండి. ఇది ఇంకొక శంకు పూల చెట్టు. ఇంకొక స్పెషల్ చెట్టు చూపిస్తాను మీకు, ఇన్సులిన్ చెట్టు. ఇది పువ్వు చూసారా. దీని యూజ్ ఏంటంటే షుగర్ కంట్రోల్లో ఉంటుంది, లేని వాళ్ళు తిన్నా కూడా. సో విన్నారా, అది షుగర్ కంట్రోల్ అవుతుందంట. అండ్ లేని వాళ్ళు తింటే అది రాకుండా మనం కాపాడుకోవచ్చు. ఇది కరేపాకు చెట్టు. ఇది శంకు పూల చెట్టు. పారిజాతం. ఇది విరజాతి చెట్టు అంట. దాని పూలు చూద్దాం. ఇంకా పూలు రాలేదు, ఇంకా మొగ్గల్లోనే ఉంది. ఇది కూడా వచ్చిన తర్వాత నేను మళ్ళీ అన్ని పూలు వచ్చాక ఇంకో వీడియో తీసి చూపిస్తానండి. ఇది ముద్దగన్నేరు. ముద్దగన్నేరు అంట ఇది. ఇది చామంతి. ఈ రెడ్ ఆకులది ఏంటంటే ఎర్రబచ్చ. ఇప్పుడు 2 రకాలు చూసాం కదా బచ్చల ఆకులో మనం. ఇది ఎర్రబచ్చ, ఇందాకడిది తీగ బచ్చలాకు. ఇది ఏంటిది? దుంప బచ్చలు కింద. ఇది దుంప బచ్చలు. చూసారా బచ్చలాకులు ఎన్ని రకాలు ఉన్నాయో. అదేంటిది అంటే అది నల్లేరు. ఇది ఎందుకు వాడతారు? మోకాళ్ళ నొప్పులకి వాటికి. మోకాళ్ళ నొప్పులు రాకుండా ఉండడానికి ఇది వాడతారంట. ఇది ఎలా వండుతారంటే పచ్చడి చేసుకుంటారు. మరి ఆకుకూరలాగా పచ్చడి చేసుకోవడమేనా దీన్ని? మీకు మొత్తం ఒకసారి ఓవర్ వ్యూ చూపిస్తాను.
చూసారా మనం టెర్రస్ మీద కూడా గార్డెన్ పెంచుకోవాలనుకుంటే ఎంత బ్యూటిఫుల్ ఐడియాస్ ఉన్నాయో కదా. సో అది చూస్తే మనం వాటర్ ప్లాస్టిక్ క్యాన్స్ ఉంటాయి కదా, దాన్ని కట్ చేసి అందులో పెంచారనమాట దీన్ని. అండ్ అరటి చెట్టు కూడా మనం ఇంట్లోనే పెంచుకోవచ్చు చాలా ఈజీగా, అది కూడా కుండీలో. చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో వ్యూ. నాకైతే ఈ పువ్వు చాలా నచ్చింది, ఏడిలో చాలా బ్యూటిఫుల్ ఉంది కదా. అండ్ సీతమ్మ వారి జడబంత అసలు కలర్ చూసారా ఎంత అట్రాక్షన్గా ఉందో, ఆ రెడ్ కలర్ అనేది ఎంత అట్రాక్షన్గా ఉందో కదా. సో ఇది పార్ట్ 1 అండి. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.